హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే నాకైతే ఒకే టైప్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. కామెంట్ ఏంటంటే ర్యాబిట్ జర్నీ యూట్యూబ్ ఛానల్ లాంటి వీడియోస్ అయితే ఎలా చేయాలని చెప్పి ఇదే ఈరోజు వీడియో టాపిక్ అనమాట. హౌ టు క్రియేట్ వీడియోస్ లైక్ ర్యాబిట్ జర్నీ. వీడియో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ అయితే స్టోరీ. ఒక మంచి వీడియో చేయాలంటే ఒక మంచి స్టోరీ అయితే కావాలి. స్టోరీ కోసం మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ప్లే స్టోర్లో చాట్ జీపీటీని అయితే సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ అని సెర్చ్ చేయగానే 20 ఎంబీతో మనకు ఒక యాప్ అయితే వస్తుంది కదా, యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయండి మీ మొబైల్ ఫోన్లోకి. మీరు యాప్ లేకపోయినా చాట్ జీపీటీని గూగుల్ క్రోమ్ వెబ్సైట్లో కూడా మీరైతే యూస్ చేయొచ్చు అనమాట. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో చాట్ జీపీటీ యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యాక అక్కడ ఓపెన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఉంటుందో అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే చేయాలి. సైన్ అప్ మీకు కనుక అకౌంట్ అయితే ఉంటే. ఫస్ట్ అయితే స్టోరీ కోసం నేను ఒక ప్రాంప్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకుని చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తే చాట్ జీపీటీ అయితే మీకు ఒక మంచి స్టోరీ అయితే జనరేట్ చేస్తుంది మీరైతే తయారు చేయాలనుకున్న వీడియోకి. కావాలంటే మీకు ఆ స్టోరీ కనుక నచ్చకపోతే మళ్ళీ ఇంకొక స్టోరీ అయితే మీరు జనరేట్ అయితే చేసుకోండి అనమాట. ఆల్రెడీ అయితే నేనైతే మళ్ళీ అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ప్రాంప్ట్ అయితే ఇవ్వగానే అక్కడ నేను తెలుగునైతే ఎడిట్ చేశాను. ఇందాకైతే మనకి ఇంగ్లీష్‌లో ఇచ్చింది కదా స్టోరీ, ఇప్పుడు తెలుగునైతే అడిగాననమాట ప్రాంప్ట్‌లో. అందుకైతే నాకు తెలుగులో ఇచ్చింది స్టోరీ. మీరు ఇంగ్లీష్ కావాలితే ఇంగ్లీష్, తెలుగు కావాలితే తెలుగు అయితే మీరైతే ప్రాంప్ట్ ఇచ్చుకోండి. మీకు గనుక స్టోరీ నచ్చితే మీ మొబైల్ ఫోన్‌లో నోట్స్ యాప్‌లో సేవ్ అయితే చేసుకోండి. సేవ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాట్ జీపీటీలోకి అయితే వచ్చి మీకు గనుక స్టోరీ గనుక నచ్చకపోతే ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా సొంతంగా ఏదైనా మీరు రాసిన స్టోరీ గానీ, మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా కలెక్ట్ చేసిన స్టోరీ గాని గనుక మీకైతే ఉంటే, మీరు చాట్‌జీపీటీలో ఆ స్టోరీ అయితే పేస్ట్ చేసి, ఇంప్రూవ్ ది స్టోరీ మేక్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి మీరు ప్రాంప్ట్ అయితే ఇస్తే, చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన స్టోరీని బాగా అయితే ఇంప్రూవ్ అయితే చేసి, ఇంట్రెస్టింగ్‌గా అయితే మళ్ళీ రీరైట్ అయితే చేస్తుందనమాట స్టోరీని. ఆ స్టోరీ కనుక మీకు నచ్చితే మీరైతే దాన్ని కన్వర్ట్ టు ఇంగ్లీష్ అని అయితే మీరు ప్రాంప్ట్ అయితే ఇస్తే, మీకైతే ఆ స్టోరీని అయితే ఇంగ్లీష్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. లేదా మీరు గూగుల్ ట్రాన్స్‌లేట్ కూడా యూజ్ చేసి ఆ స్టోరీ అయితే ఇంగ్లీష్‌లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకైతే కన్వర్ట్ అయిన ఇంగ్లీష్ స్టోరీని అయితే మీరు అక్కడైతే కొంచెం హోల్డ్ అయితే చేసి, ఆ స్టోరీని అయితే మీరు కాపీ అయితే చేసుకోండనమాట. మీ మొబైల్ ఫోన్‌లో ఏదైనా నోట్స్ యాప్ లేదా గూగుల్ కీప్ నోట్స్ యాప్‌లో ఆ స్టోరీ అయితే మీరు సేవ్ అయితే చేసుకోండనమాట. మనకైతే వీడియో చేయడానికి ఒక మంచి స్టోరీ అయితే తయారైందనమాట. చాట్‌జీపీటీ జనరేట్ చేసిన స్టోరీ అయినా, మీరు తయారు చేసుకున్న స్టోరీ అయినా. ఈ వీడియో తగ్గట్టు స్టోరీ అయితే రెడీగా ఉంది. ఆ స్టోరీ తగ్గట్టు ఇమేజెస్ అయితే ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఇమేజ్ జనరేషన్. మళ్ళీ చాట్‌జీపీటీ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఇమేజ్ జనరేషన్‌కి ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కావాలనమాట. ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత గైడ్‌లైన్స్ పైనైతే మీరు జనరేట్ చేసిన స్టోరీ అయితే పేస్ట్ చేసి, ఆ ప్రాంప్ట్ అయితే చాట్‌జీపీటీకి అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన స్టోరీ తగ్గట్టు మీ స్టోరీకి ఎన్ని సీన్‌లు కావాలో ఆ సీన్ బై సీన్, అలాగే సీన్‌కి నరేషన్, సీన్ తగ్గట్టు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మీకు చాట్‌జీపీటీ అయితే ఇస్తుందనమాట. ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నీ కాపీ చేసుకొని మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న నోట్స్ యాప్‌లో సేవ్ అయితే చేసుకున్నాననమాట ఇమేజ్ ప్రాంప్ట్స్. ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో GLIFAI అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే చేయండనమాట. సైన్ ఇన్ అయితే చేయడానికి కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది. సైన్ ఇన్ అయ్యాక అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని అక్కడ బిల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బిల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను అక్కడ యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇమేజ్ జనరేట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకక్కడ ఇమేజ్ మోడల్ అయితే ఉంటుంది. నేను యారో మార్క్ చూపించిన ఫ్లెక్సీ సెల్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని విడ్త్ అయితే ఉంటుందనమాట. విడ్త్ అయితే మీరు 576 అయితే పెట్టుకోండి. విడ్త్ అయితే అడ్జస్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి డిస్క్రైబ్ ది ఇమేజ్ అని చెప్పి అయితే ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో ప్రాంప్ట్ మనం పేస్ట్ చేయడానికి చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది కదా ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్. ఫస్ట్ సీన్ తగ్గట్టు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్‌లో డిస్క్రైబ్ ది ఇమేజ్ అని అయితే ఉంది కదా, అక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట ఈ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత అక్కడ రన్ దిస్ గ్లిఫ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి రైట్ సైడ్‌లో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇమేజ్ అయితే మొబైల్ ఫోన్‌లోకి డౌన్లోడ్ చేయడానికి ఇమేజ్ మీద గట్టిగా హోల్డ్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇమేజ్ అయితే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందనమాట. మనకి ఫస్ట్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. అలాగే సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ గూగుల్ క్రోమ్‌లోకి అయితే వెళ్ళాలనమాట.
గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పేస్ట్ చేసుకొని సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ రన్ థిస్ బిల్ఫ్ అని చెప్పి అయితే మనం సెలెక్ట్ చేస్తే మనకి మంచి ఇమేజ్ అయితే వచ్చేదాకా మనం రన్ థిస్ బిల్ఫ్ అని అయితే మనం ఈ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఈ వెబ్‌సైట్ ఎందుకు చెప్పానంటే, ఈ వెబ్‌సైట్‌లో ఇమేజ్‌కి అయితే మనకు కొంచెం తక్కువ క్రెడిట్స్ అయితే అవుతున్నాయన్నమాట. మిగతా వెబ్‌సైట్‌లో ఎక్కువ క్రెడిట్స్ అయితే అవుతున్నాయి. కావాలంటే మీరు లియోనార్డో ఏఐ కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు గనుక ఈ వెబ్‌సైట్ కొంచెం అర్థం అవ్వలేదని అయితే అనుకుంటే, మీకు గనుక ఇమేజ్ జనరేటర్ వేరే ఏదైనా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ఏఐ టూల్స్ అయితే తయారు చేయొచ్చు. నేనైతే నా స్టోరీ తగ్గట్టు ఆల్ ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాను. ఇమేజ్ నుంచి వీడియో ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో విఐడియుఏఐ అని అయితే సెర్చ్ చేయండి. వీడు ఏఐ అని అయితే సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుందన్నమాట. అక్కడ ట్రై వీడియో అని చెప్పి ఆ ఆప్షన్ అయితే ఉంటది కదా! ఆ ట్రై వీడియో మీద క్లిక్ చేసి ఆ వెబ్‌సైట్ అయితే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. అక్కడ మన గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే చేయొచ్చనమాట. మీ మొబైల్ ఫోన్‌లోనే గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేశాక మనకక్కడ ఇమేజ్ టు వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ అప్‌లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం గ్లిఫ్ ఏఐలో జనరేట్ చేసుకున్నాం కదా ఇమేజ్. ఆ ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ అయితే చేసుకోవాలి. అప్‌లోడ్ చేసుకుంటే మనకైతే ప్రాంప్ట్ అయితే కావాలనమాట వీడియో ప్రాంప్ట్. ఆ వీడియో ప్రాంప్ట్ కూడా ఎలా చేయాలో ఆ ప్రాంప్ట్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చాట్‌జీపీటీ నుంచి. ఆ ప్రాంప్ట్ అయితే మీరు చాట్‌జీపీటీకి ఇస్తే మీకైతే వీడియో ప్రాంప్ట్స్ కూడా ఎవ్రీ సీన్‌కి అయితే ఇస్తుందనమాట. ఆ డిస్క్రిప్షన్‌లో వీడియో ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. డ్యూరేషన్ అలాగే మనం కావాల్సిన సెట్టింగ్స్ అనేవి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత క్రియేట్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే క్రియేట్ అయితే అవుతుంది వీడియో ఏఐలో. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. అక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే వీడియోలో క్రెడిట్స్ అయితే ఉంటాయి. క్రెడిట్స్ అయిపోయాక వీడియో జనరేట్ చేయడం కష్టం. ఈ ప్రాబ్లమ్‌కి అయితే సొల్యూషన్ అయితే చెప్తాననమాట. ఈ ప్రాబ్లమ్‌కి అయితే సొల్యూషన్ అయితే ఏంటంటే, మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి, హలో ఏఐ అని చెప్పేది ఒక ఏఐ టూల్ అయితే ఉంటుంది. ఆ ఏఐ టూల్‌లో మనకి డైలీ 100 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు డైలీ 3 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. హలో ఏఐ ఓపెన్ చేశాక సైన్ ఇన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే చేసుకొని అక్కడ మనకి ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకోవాలనమాట. వీడియో ఏఐ కన్నా ఇదైతే కొంచెం ఇంటర్‌ఫేస్ అయితే కొంచెం సింపుల్‌గా అయితే ఉంటుందనమాట. ఇమేజ్ అయితే అప్‌లోడ్ అవ్వడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయిపోయాక కిందయితే మనకి బాక్స్ అయితే ఉంటుందనమాట. వీడియో ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేసి కింద క్రియేట్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రతి వీడియోకి ఒక 30 క్రెడిట్స్ అయితే పోతాయనమాట. మనకి ప్రతి వీడియోకి 30 క్రెడిట్స్ అయితే అవుతాయి. వీడియో అయితే మనకి ఫాస్ట్‌గానే జనరేట్ అయితే అవుతాయనమాట. పర్ వీడియో మనకు ఒక 30 మినిట్స్‌లోపు జనరేట్ అవుతాయి. మీకు గనుక హేలో ఏఐలో ఒక అకౌంట్ ఉంటే మీరు డైలీ 3 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఎవ్రీడే 100 క్రెడిట్స్ అయితే వస్తాయి ప్రస్తుతానికైతే. వీడియో అయితే జనరేట్ అయిపోయాక అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విత్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా డౌన్ అవుతాయి. క్వాలిటీ కూడా బావుంటదనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా! చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందన్నమాట క్వాలిటీ. ఓకే. ఫైనల్‌గా నా స్టోరీ తగ్గట్టు కావాల్సిన మొత్తం ఆల్ వీడియోస్ అయితే హేలో ఏఐ ద్వారా జనరేట్ చేసుకున్నాను. ఓకే. మనకి వీడియోస్ రెడీ అయ్యేప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్. నోట్స్ యాప్‌లో మనకి చాట్‌జీపీటీ జనరేట్ చేసిన స్టోరీ అయితే ఉంది కదా! ఆ స్టోరీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపీ అయితే చేసుకోండి. మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ అయితే పాటిస్తాయన్నమాట వీడియోలో. ఆ స్టోరీ అయితే కాపీ చేసిన తర్వాత నేనైతే మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను సౌండ్ ఎఫెక్ట్స్‌కి. ఫస్ట్ ఆ ప్రాంప్ట్ పేస్ట్ చేసి తర్వాత స్టోరీ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ప్రతి సీన్‌కి ఏ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వాడాలో చాట్‌జీపీటీ అయితే మీకు సజెషన్ అయితే ఇస్తుందనమాట. మీరు గనుక సౌండ్ ఎఫెక్ట్ అయితే ఆ సీన్‌కి అయితే వాడితే ఆ సీన్ చాలా అద్భుతంగా అయితే వస్తుందనమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్ నేమ్స్ అన్ని కాపీ చేసుకొని నోట్స్ యాప్‌లో మీరు సేవ్ అయితే చేసుకోండి. ఆ సౌండ్ ఎఫెక్ట్ నేమ్ అయితే కాపీ చేసి మీ మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ అయితే ఉంది కదా! యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో గనుక సెర్చ్ చేస్తే మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకి యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ చాలా చోట్ల అయితే అవైలబుల్‌గా అయితే దొరుకుతాయన్నమాట. సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే మనకి వీడియో ఇంకా బావుంటుందన్నమాట. నెక్స్ట్ వాయిస్ ఓవర్. చాట్‌జీపీటీ మనకి ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు నరేషన్ అయితే ఇస్తుందన్నమాట ప్రతి సీన్‌కి. ప్రతి సీన్ కింద నరేషన్ అయితే కాపీ చేసుకొని మీరు ఒక్కొక్క ప్లేస్‌లో అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట. సీన్ బై సీన్ అనమాట. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. నాకైతే నా స్టోరీ తగ్గట్టు 10 ఇమేజెస్ అయితే వచ్చాయి కదా! అలాగే 10 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే వచ్చాయి. అలాగే 10 నరేషన్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ నరేషన్ లైన్స్ అన్ని ఒక దగ్గర అయితే కాపీ అయితే చేసుకున్నాను.
కాపీ చేసుకుంటే మనకి నరేషన్ అంతా ఒక దగ్గర అయితే సేవ్ అయితే అయింది. ఆ నరేషన్ మొత్తం మనం కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్‌లో లవ్ వాయిస్ అని అయితే సెర్చ్ చేయండి. LUVVOICE అనేది సెర్చ్ అయితే చేయండి. కావాలంటే ఏఐ వాయిస్ వద్దనుకుంటే మీరే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వొచ్చనమాట. నేనైతే మీకు చూపించడం కోసం ఏఐ వాయిస్ అయితే నేనైతే జనరేట్ చేస్తున్నాను. వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసి మనకి నరేషన్ అయితే కాపీ చేసుకున్నాం కదా! నరేషన్ అయితే పేస్ట్ చేసే ముందు లాంగ్వేజ్ తెలుగే సెలెక్ట్ చేసుకొని ఆ నరేషన్ అయితే అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మీకు ఏ వాయిస్ కావాలి మేల్ వాయిసా? ఫీమేల్ వాయిసా? సెలెక్ట్ చేసుకొని కింద జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ వాయిస్ అయితే జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. వాయిస్ అయితే జనరేట్ అయింది. కింద మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా! ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందనమాట. వాయిస్ ఓవర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. ఇలాంటి వీడియోలు చాలా అంటే చాలా బేసిక్ ఎడిటింగ్‌తో తయారు చేయొచ్చనమాట. నేనైతే ఇన్‌స్టాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. లేదంటే మీకు నచ్చిన ఏదైనా ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఆర్డర్ తగ్గట్టు ఆ వీడియోస్ అయితే మీరైతే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని కెమెరా సైజ్ అయితే 9:16 పెట్టుకున్నాను. పెట్టుకొని ఆడియోలోకి అయితే వెళ్ళి నేనైతే వాయిస్ ఓవర్ అయితే జనరేట్ చేసుకున్నాను కదా ఏఐతో. ఆ వాయిస్ ఓవర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాననమాట. ఆ వాయిస్ ఓవర్ అయితే ప్లే చేసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకుంటున్నాననమాట. ప్లే చేసుకొని వాయిస్ ఓవర్ తగ్గట్టుగా ఆ క్లిప్స్‌ని అయితే సరిగ్గా అయితే వచ్చేలాగైతే నేనైతే పెట్టుకుంటున్నాననమాట. అలాగే మీకు గనుక వాటర్ మార్క్ గనుక ఉందననిపిస్తే, ఆ వీడియోనైతే జూమ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ అయితే వీడియోలో కనపడదనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఏ వాటర్ మార్క్ అయితే వస్తుందంటే టెక్స్ట్‌లోకైతే వెళ్ళి, డీటెయిల్‌లోకైతే వెళ్ళి, బ్లర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బ్లర్ ఆప్షన్ గనుక యాడ్ చేసుకుంటే, ఏఐ టూల్ యొక్క వాటర్ మార్క్ అయితే మీకైతే రాదనమాట. ఆ వాటర్ మార్క్‌నైతే కవర్ చేయడానికి టెక్స్ట్‌లోకైతే వెళ్ళి, మీరు గనుక వీడియో పైన ఏదైనా టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. లైక్ ద వీడియో, వాచ్ ద చిల్డ్రన్ అని చెప్పి. ఏదో ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేస్తే మీకైతే వాటర్ మార్క్ అయితే అసలు కనపడదనమాట. అంటే వీడియోలో చూడడానికి వాటర్ మార్క్ అయితే బాగోలేదనుకుంటే, ఏదైనా టెక్స్ట్ అయితే ఆ వాటర్ మార్క్ పైనైతే హైడ్ చేయండి. అలాగే మీరు వీడియోకి మధ్యలో ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేస్తే మీకు వీడియో చాలా అద్భుతంగా అయితే వస్తుందనమాట. ప్రతి ఎడిటింగ్ యాప్‌లో మంచి మంచి ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయనమాట. మీరు సీన్ తగ్గట్టు మంచి ట్రాన్సిషన్స్ అయితే యూజ్ చేయండి. బేసిక్ ఎడిటింగ్ అయిపోయాక ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. నాకైతే ఒక 2-5 మినిట్స్ అయితే టైం అయితే పట్టిందనమాట. వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవ్వడానికి. వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఫైనల్‌గా నేను ఎడిట్ చేసిన వీడియో ఫైనల్ క్లిప్ ఇలా ఉంది. కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులు. ఒకరోజు తాబేలు రోడ్డును దాటుతూ ఉండగా ట్రక్కు దెబ్బ తగిలింది. వెంటనే కుందేలు తాబేలు ని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. తాబేలు పూర్తిగా ఆరోగ్యంగా అయ్యే వరకు కుందేలు తాబేలు కోసం శ్రద్ధ వహిస్తూ తోడుగా ఉంది. తాబేలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుందేలు అతన్ని నది వద్దకి తీసుకువెళ్లి నదిలో వదిలాడు. కొంతకాలం తర్వాత ఒక రాత్రి భారీ వర్షం వల్ల కుందేలు ఇంటి నీటిలో మునిగిపోయింది. బలమైన ప్రవాహం ఇంటిని తీసుకెళ్తోంది. అప్పుడు తాబేలు నది నుండి వచ్చి కుందేలును తన మీద ఎక్కించుకుని సురక్షితమైన తీరానికి తీసుకెళ్ళింది. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ నీకు ఆపదలో తోడు ఉండేవాడేనని ఇద్దరికీ అర్థమైంది. ఇప్పుడు వారి స్నేహం మరింత బలపడింది. వారు మరింత దగ్గర అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇలాగా ఏ యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోస్ అయితే క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి.